ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరగకుండా చూడాలన్న మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే ముందుగా అత్యవసర పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో ఈ ఆసుపత్రి సేవలను ప్రారంభించారు మంత్రి. 1,60 లక్షలతో నిర్మించే సహకార బ్యాంకు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పోచారం. అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పారామెడికల్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఇక్కడ మానవతా దృక్పథంతో పేదలకు వైద్య సదుపాయం కలిగించాలి. సంక్షేమం కోసం పేదల కోసం మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ సర్వీస్ ద్వారా మంచి సేవలు అందిస్తామని ఆశిస్తా ఉన్నాం. ఇంతవరకు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నటువంటి పేరును కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. పేషెంట్ల ద్వారా కానీ ఇతర ప్రజల ద్వారా కానీ ఎలాంటి ఆరోపణలు లేకుండా చూసుకోవాలని సూపరింటెండెంట్ గారికి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లలో చాలామంది మహిళలు ఎక్కువ ఉంటారు, డెలివరీ కేసులు ఉంటాయి. అటువంటి సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పేదవారు డెలివరీ అయ్యే సందర్భంలో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల అప్పుల పాలవుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ జరగాలి. వితౌట్ సెక్షన్ అంటే ఆపరేషన్ లేకుండా పేదలకు ఆడబిడ్డలకు డెలివరీ కావాలని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ ఇబ్బంది